ఓం నమ శివాయ. ఓం శ్రీ లలితాదేవి నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శివానందలహరి 79వ శ్లోకం. నిత్యం యోగి మనస్సరోజదళ సంచారక్షమత్స్వత్క్రమం శంభో తేన కథం కఠోరయమరాడ్వక్ష కవాటక్షతి అత్యంతం మృదులం త్వదంఘ్రియుగళం హామే మన చింతయా త్వే తల్లోచన గోచరం కురు విభో హస్తేన సంవాహయే. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఏం చెప్పారంటే, ఈశ్వరుడు యొక్క పాదాలు తాను ఒత్తుతాను, ఆ ఈశ్వరుడు యొక్క పాదయుగళాన్ని తాను వాటికి సేవ చేసుకుంటాను అని చెప్పేందుకు ఈ శ్లోకం చాలా అందంగా చెప్పారు. ఎలాగంటే, ఓ శంకర, ఓ శంభో, నిత్యం యోగి మనస్సరోజదళ సంచార క్షమ త్వత్క్రమ. అంటే సదా యోగుల యొక్క మనస్సరోజదళంలో, అంటే పద్మ వంటి మనస్సులందు తిరగడానికి యోగులలో ఉండే మనస్సు, ఆ మనస్సు ఎలా ఉంటుంది? పద్మాల్లాగా ఉంటుంది. అంటే అంత వికసించి ఉంటుందన్నమాట. అంత జ్ఞానులు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి తత్క్రమ, నీ పాద కదలికలు చాలా మృదువైనవి. నీ పాదాలు ఉన్నాయే, కదులుతుంటే చాలా మృదువుగా ఉంటాయి. అలాంటి నీ పాదాలు కఠోర యమరాడ్వక్ష కవాటక్షతి, అంటే ఎంతో కఠినమైనటువంటి యముని గుండె తలుపును తన్ని. అంటే ఇక్కడ యముడు కఠినమైన గుండె కలవాడు అని అనగా, ఎవరికైనా ఆయుర్దాయం తీరితే వెంటనే దయ అనేది వదిలేసి కఠినంగా వాళ్ళ ప్రాణాలు తీసుకుంటాడు. అలాంటి బండరాయి లాంటి మనస్సు గల గుండె గల యముణ్ణి మార్కండేయుని కాపాడటం కోసం గుండె మీద తన్నావు. అలాంటి గుండె తలుపు, యముడి యొక్క గుండె తలుపు మీద తన్నావు. అంత బలమైనటువంటి దాని మీద నువ్వు తన్నావు. అయ్యో, అత్యంత మృదులం త్వదంగ్రి యుగళం, ఎంత మృదువైన నీ చరణాలు. హా మనశ్చింతయ, ఎంతో మృదువైన నీ చరణాలు. ఆ విధంగా యముడి యొక్క హృది కవాటాన్ని తంతే ఎంత నొప్పి చేసి ఉంటుందయ్యా నీకు అనేదానికి హామే మనశ్చింతయ. అయ్యో, నా మనస్సు ఆలోచిస్తోంది ఏమని. అయ్యయ్యో, అంత మృదువైన పాదాలు, ఆ యోగుల మనస్సుల్లో నడియాడేటువంటి నీ అంగ్రియుగళం యముడిని తన్ని నొప్పి చేసిందా? సరే, ఆ పాదయుగాల్ని లోచన గోచరం నీకు నాకు కనపడేట్లు చేయయ్యా. నాకు కనపడట్లేదు కదా, నీ పాదాలు కనపడితే కదా నేను నీకు సేవ చేసేది. నీకు ఆ పాదాలు నాకు కనపడేట్లు చేస్తే, అలా చేస్తే నేను హస్తేన సంవాహయే, అంటే నా కరమలతో నీ కాళ్ళు ఒత్తుతాను. నువ్వు నీ కాళ్ళు నాకు చూపిస్తే నీ కాళ్ళు ఒత్తుతానయ్యా. అంత కఠినంగా ఉంటే కవాటాన్ని, ఆ యముడి హృది కవాటాన్ని నువ్వు తొక్కావు కదా, దానివల్ల నీ కాళ్ళకి నొప్పి చేసి ఉంటుందేమో అమ్మ. అందుకని నేను నీ కాళ్ళు నువ్వు ఒత్తుతాను. ఆ ఒత్తడానికి నీ కాళ్ళు కనపడాలి కదయ్యా. అందుకని నీ కాళ్ళు నాకు కనపడేటట్టు చెప్పు. నువ్వు పడ్డ శ్రమంతా మటుమాయం చేయగలను, అంటే ఆ నొప్పి అంతా కూడా నేను నొక్కి తీర్చేయగలను. మరి నేను అలా చెయ్యాలంటే నీ పాదదర్శనం ఇవ్వాలి. అప్పుడే కదా నాకు మోక్షం. నీ దరికి నేను చేరేది. నాకు మోక్షం రావటం, నీ దరికి చేరటం, నీ పాదాలని నేను సేవ చేసుకోవటం, నీ పాదాల యొక్క శ్రమ నువ్వు మర్చిపోవటం అనేది, నీకు సేవ చేయగలిగి ఇది ఒక కార్యక్రమం అని ఆచార్యుల వారు ఎంతో అందంగా దేవుడి యొక్క దర్శనాన్ని కోరారు. ఆ దర్శనాన్ని ఎంత అందంగా కోరారంటే, ఆయన కాళ్ళు నొక్కాలి, ఆయన పాదసేవ చేసుకోవాలి. ఆయన పాదసేవ చేసుకోవాలంటే ఆయన పాదాలు చాలా మృదువైనటువంటి పాదాలు, అంటే జ్ఞానుల గుండెల్లో మృదువుగా సంచరించేటటువంటి ఈశ్వరుడి యొక్క పాదాలు కఠినమైనటువంటి యముడి యొక్క హృదయాన్ని తాకినాయి. అప్పుడు ఆయనకి నొప్పి చేసి ఉంటుంది కదా, అది అనువుగా తీసుకొని అది చక్కగా చెప్పాడనమాట భగవంతుడు. నీకు నొప్పి చేసి ఉంటుంది కదా నాన్న, నేను నీ కాళ్ళు ఒత్తాలి కదా, నీ కాళ్ళు నేను ఒత్తాలంటే నీ కాళ్ళు నా దగ్గర ఇవ్వాలి కదా. నువ్వు ఎక్కడో దాచుకోను, లేక ఎక్కడో పరిగెట్టు, ఎక్కడికో ఇదిగో భక్తుడు ఉన్నాడనో, ఎదుగో రాక్షసుడు ఉన్నాడు వాడిని సంహరించాలనో నువ్వు పరిగెట్టు ఉంటే నీ కాళ్ళు నాకు దొరకవు కదయ్యా. అందుకని నీ కాళ్ళు నాకు ఇస్తే నీ పాదసేవ నేను చేసుకుంటాను. నీ పాదసేవ చేసుకోవాలంటే నాకు
మంచి అదృష్టం ఉండాలి, నా కర్మఫలం పండాలి తండ్రి, అది పూర్తి చేసి నీ చరణాలను నాకు దర్శనం ఇవ్వు అని చెప్పి చాలా చక్కగా ఈయన కోరుకున్నారు. ఓం నమ శివాయ. ఓం గురుభ్యో నమః.